హలో ఫ్రెండ్స్, నేను కమలాని. రేపు తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. రేపు దేవుడికి నైవేద్యంగా పెట్టవలసింది చూద్దాము. రేపు తొలి ఏకాదశి కదండి, దేవుడికి నైవేద్యంగా పెట్టాల్సిన పేలాల పిండికి కావాల్సినవి మొక్కజొన్న గింజలు, ఒక కప్పు బెల్లము, 4 యాలక్కాయలు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. దేవుడికి నైవేద్యానికి కాబట్టి నెయ్యితోటి వేయించుకుందాము. కాగింది కదా, కాగిన నెయ్యిలో మొక్కజొన్న గింజలు వేసి గరిటెతోటి అటు ఇటు కదుపుతూ ఉండాలి. పేలాలు అవ్వటం అవ్వగానే మూత పెట్టుకోవాలి. చూశారు కదా పేలాలు ఏ విధంగా మనకి వినిపిస్తున్నాయో. ఆపేసి చూశారు కదా ఏ విధంగా అయినాయో. ఇప్పుడు ఇవి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు యాలక్కాయలు కూడా వేసి మిక్సీ వేస్తున్నాను. ఇదిగోనండి, పేలా పిండి రెడీ అయ్యింది. మేము ఇంతవరకే వేసుకుంటామండి, ఇంక ఇందులో ఏమీ వేయము. ప్రతి సంవత్సరం కూడా ఇది నైవేద్యంగా భగవంతుడికి పెడతామండి. ప్రతి సంవత్సరం కూడా ఈ పేలా పిండిని ఈ విధంగా చేసుకొని. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.